యూట్యూబ్లో ఎక్కడ చూసినా కనిపించి ఈ 2 ప్రొడక్ట్స్ నిజంగా వర్కౌట్ అవుతాయా? ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పే మాటలని నిజమా? లేదా ప్రమోషన్ కాబట్టి వాళ్ళు అలా చెప్పాల్సి వస్తుందా? రోజ్‌మెరీ వాటర్ నిజంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుందా? హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుందా? రైస్ వాటర్ యూస్ చేయడం వల్ల ఫేస్ స్కిన్ గ్లో పెరుగుతుందా? హెయిర్‌కి షైనింగ్ వస్తుందా? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే 1 మంత్ వెయిట్ చేయాల్సిందే. యెస్, 1 మంత్ అయితే నేను రెగ్యులర్‌గా యూజ్ చేశాక నా సబ్స్క్రైబర్స్‌కి నేను జెన్యూన్ రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఇవి నాకు ప్రమోషన్‌కి రాలేదు కాబట్టి నేను ఫేక్ చెప్పే ఛాన్స్ అయితే అస్సలు లేదు. రీసెంట్‌గా మేము బెంగుళూరు షిఫ్ట్ అయ్యాం కదా! ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. సో, అక్కడ హార్డ్ వాటర్ వల్ల నాకైతే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. మనకేదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడే కదా మెడిసిన్ వేసుకుంటే అది వర్క్ అవుతుందా లేదా అని తెలుస్తది. ఏ ప్రాబ్లమ్ లేకుండా మెడిసిన్ వేసుకుంటే అది వర్క్ అయిందా లేదా అని ఎలా తెలుస్తది? ఇప్పుడు ఎలాగో నాకు హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ కనుక ఇన్ కేస్ వర్క్ అవుతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. దాన్ని బట్టి అది జెన్యూనా కాదనేది మీకు రివ్యూ ఇస్తాను. ఇన్ కేస్ ఈ రోజ్‌మెరీ వాటర్ కనుక హెల్ప్ అయితే నేను రోజ్‌మెరీ లీవ్స్ తీసుకొని ఆయిల్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక రోజ్ వాటర్ ఆర్ రైస్ వాటర్ కనుక ఆల్రెడీ యూస్ చేసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు వర్కౌట్ అయిందా లేదా, దాని రిజల్ట్ చూసారా లేదా అనేది. లేదు మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే 1 మంత్ ఆగండి.